హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఆ యమ్మ పెట్టను పెట్టదు, అడుక్కు తిన్నవదు అనే సామెత మీరందరూ కూడా వినే ఉంటారు. అలా చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసేదేమీ లేదు కానీ, జగన్మోహన్ రెడ్డి రైతులను కలవడానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే మాత్రం అది చట్ట వ్యతిరేకం, ఇల్లీగల్ అని మాట్లాడుతున్నాడు. ఎన్నికల కోడ్ అడ్డొచ్చింది అని మాట్లాడుతున్నాడు. ఇంతకీ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం కూడా విందాం. అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేశాడు. వైలేట్ చేసి వెళ్ళి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం చేసిన తర్వాత మళ్ళీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేని కంప్లైంట్ చేయడం. అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలన్నా కరెక్ట్ కాదు. కేంద్ర రక్షణ దిస్ ఈజ్ వేర్ నేను అనేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు, రైతులను కలవటం అది చట్ట వ్యతిరేకం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంతే, ఇంకేం లేదు. రైతులందరూ కూడా తెలుసుకోవాలి, రైతులను కలవడానికి జగన్మోహన్ రెడ్డి వస్తే అది చట్ట వ్యతిరేకమట. మనం విజయవాడలో సంగీత విభావరులు పెట్టుకుని ఎంజాయ్ చేస్తే మాత్రం అది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నట్లు మీకు అప్పుడు గుర్తు రాదు. ప్రజలను కలవడానికి వెళ్ళి రైతుల సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళ తరఫున పోరాడడానికి జగన్మోహన్ రెడ్డి వెళితే అది చట్ట వ్యతిరేకం, అది ఇల్లీగల్. ఇది చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ కూడా చెబుతున్నది. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇస్తారా లేదా అనేది మీ విజ్ఞత. కానీ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి వెళ్ళిన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు వెళ్ళకూడదు, అది చట్ట వ్యతిరేకత, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు, ఇల్లీగల్ పనులు చేస్తున్నారు అని మాట్లాడటం ఇది దుర్మార్గమైన చర్య. ఇలాంటి మాటలు మాట్లాడటం ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా అడ్డుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డ్ రైతులను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకోకపోతే, గిట్టుబాటు ధర గురించి మాట్లాడకపోతే కనీసం మీరు ఆ రైతులను పట్టించుకునే వాళ్ళ అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ఆ రైతులను కలవడానికి వెళ్ళకపోతే కనీసం మీరు ఆ మిర్చి యార్డ్ రైతుల గురించి ప్రధానికి గిట్టుబాటు ధరపై లేఖ రాసేవాళ్ళ అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి రైతులను కలిశాడు కాబట్టి, గిట్టుబాటు ధరపై ప్రశ్నించాడు కాబట్టి మీరు ఈరోజు గిట్టుబాటు ధర గురించి మాట్లాడుతున్నారు, ప్రధానికి లేఖ రాశారు. మీ మంత్రులు, మీ నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డిపై మాట్లాడుతున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి కృషి. జగన్మోహన్ రెడ్డి రైతుల పట్ల తన నిబద్ధతను చాటుకుని రైతుల గురించి మాట్లాడటం వల్లే కదా మీరు ఈరోజు ఆ రైతుల గురించి, గిట్టుబాటు ధర గురించి మీరు మాట్లాడుతున్నారు. లేకపోతే అసలు మీరు రైతులను పట్టించుకునే వాళ్ళ అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇకపోతే రైతులను కలవడానికి వెళ్ళాడు, అది చట్ట వ్యతిరేక చర్య అని అనటం మాత్రం మీరు ముమ్మాటికి తప్పు చేశారు చంద్రబాబు గారు అని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మీరు పెట్టరు, పెట్టే వాళ్ళను కూడా అడ్డుకుంటారు. ఆ అమ్మ పెట్టను పెట్టదు, అడుక్కు తిన్నవదు అనే సామెత మీకు కరెక్ట్గా సూట్ అయిపోతుంది. ఎందుకంటే 9 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఎన్నికలలో ఎడాపడా సూపర్ 6 హామీలు ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఎన్నికల గురించి పూర్తిగా మర్చిపోయారు. మీరు ఇచ్చిన హామీలను తొంగలోకి దొక్కేశారు. సంపద సృష్టించాలి, సృష్టించి ప్రజలకు ఇవ్వాలి అని అంటున్నారు. మీరు సంపద ఎప్పుడు సృష్టిస్తారో, ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఈరోజు రైతులు మాత్రం గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. పెట్టుబడి సాయం అందక వాళ్ళు రైతులు ఇబ్బంది పడుతున్నారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి రైతుల తరఫున మాట్లాడాడు, రైతుల గురించి ఆయన మాట్లాడాడు. కాబట్టి ఈరోజు మీరు ఆ మిర్చి రైతుల తరఫున ప్రధానికి లేఖ రాయగలిగారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. గతంలో 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే ఈరోజు 7 గంటలు కూడా ఉచిత విద్యుత్ ఇవ్వలేదు. రైతులకు ఎరువులు, విత్తనాలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. పెట్టుబడి సాయం ఇప్పటి వరకు మీరు అందించలేదు. ఇదేనా మీకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి? ఇదేనా మీరు రైతుల పట్ల చూపించే శ్రద్ధ? జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడకపోతే, రైతు పక్షాన్ని నిలబడి పోరాడకపోతే మీరు ఈరోజు రైతుల గురించి, మిర్చి యార్డ్ రైతులకు గిట్టుబాటు ధర గురించి పట్టించుకునే వాళ్ళ అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను.